రాష్ట్రంలో మైనారిటీ సొసైటీ హిందీ టీచర్లు ఆందోళన చేపట్టారు. రెగ్యులర్ హిందీ అధ్యాపకులకు టీజీటీ పోస్ట్ మాత్రమే చూపిస్తూ పీజీటీ పోస్ట్ ప్రస్తావనే తేవట్లేదన్నారు. సర్వీస్ మొత్తం ఒకే పదవిలో రిటైర్ అవ్వడం అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగికి చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతులను ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదని హిందీ టీచర్లు మండిపడ్డారు. హిందీ టీచర్లమి 2018లో టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన సమయంలో 66 మంది వచ్చాము. 10 మంది టీచర్లు వేరే టీచర్ పోస్టులు వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ప్రమోషన్ ఛానల్ లేదు అని, అక్కడ సాలరీ తక్కువైనా సరే ప్రమోషన్ ఛానల్ ఉంటది అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా నోటిఫికేషన్లు వస్తూ ఉంటే చిన్న వయసులో ఉన్న టీచర్లు అందరూ కూడా వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారే కానీ ఇక్కడ ఉండడానికి ఎవరు కూడా విల్లింగ్ లేరు. ఒకటే ఒక కారణము, సర్వీస్ మొత్తము టీజీటీ క్యాడర్ లో పనిచేయడం మాత్రమే. ఒక సబ్జెక్ట్ కి 2 పీజీటీలు, 1 టీజీటీ, 1 జేఎల్. ఒక సబ్జెక్ట్ కి 2 టీజీటీలు, 1 పీజీటీ, 1 జేఎల్. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా 1 టీజీటీ, 1 పీజీటీ. ఓన్లీ హిందీకి మాత్రమే ఈ అన్యాయం ఎందుకు? కేటాయింపులలో అన్ని గురుకులాలని సమన్యాయంగా క్యాడర్ గా చూడాలి అనుకున్నప్పుడు ఈ గురుకులం కూడా అదే క్యాడర్ లో ఉండాలనేదే మా డిమాండ్. 2018లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టీఎస్పీఎస్సీ ద్వారా టీజీటీ హిందీలుగా రిక్రూట్ అయినాం. కానీ అప్పుడు ఉన్నటువంటి బైలాస్ లో మాకు పీజీటీ హిందీ చూపించారు. కానీ ఇప్పుడు 2019 రిక్రూట్మెంట్ లో ఆ పోస్టులను వేరే సబ్జెక్ట్ కేటాయించి ఇప్పుడు మేము పీజీటీ హిందీ ఇవ్వడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. అడిగితే రీజన్ ఏమంటున్నారంటే మీకు పోస్ట్ లేదని చెప్తున్నారు. అప్పుడు 2016 ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఉన్న పోస్టు ఇప్పుడు ఎటుపోతుంది? దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. అంటే ఒక 30 ఏళ్ల సర్వీస్ మేము ఒకే క్యాడర్లో పనిచేయాలా? 30 ఏళ్ల సర్వీస్ లో మేము మొత్తం ఒకే క్యాడర్ అయితే ఏ విధంగా అయితే అన్ని సబ్జెక్టులకి మీరు పీజీటీ జేఎల్ ప్రమోషన్లు ఇచ్చి న్యాయం చేస్తున్నారో మాకు కూడా అన్ని గురుకులాల్లో కూడా హిందీ పీజీటీ ప్రమోషన్ ఛానల్ ఉంది. మాకు కూడా ప్రమోషన్ ఛానల్ కల్పించి మాకు కూడా ప్రమోషన్ ఇవ్వాలని మేము మీడియా ముఖం ద్వారా తెలియజేస్తున్నాం. ఎలాంటి టైము మాకు ఇవ్వకుండా అర్ధాంతరంగా మాకు ఎలాంటి గైడ్లైన్స్ లేకుండా ప్రమోషన్ టాప్ ఉన్నటువంటి మమ్మల్ని తీసి పక్కన పెట్టేశారు. యాక్చువల్లీ ఎక్కడైనా కానీ ఒక 1 year 2 years టైం ఇస్తారు డిపార్ట్మెంట్ టెస్ట్కి. సో ర్యాంకును బట్టి తీసుకోవాలి ప్రమోషన్లో. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. మా పక్క సొసైటీ అయినటువంటి సోషల్ వెల్ఫేర్లో డిపార్ట్మెంటల్ టెస్ట్ లేకుండా తీసుకున్నారు. వాళ్ళకు 1 year టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేము టాప్ ర్యాంక్ ఉన్నటువంటి మేము చాలా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మాకు ప్రమోషన్లో తీసుకొని ఖచ్చితంగా ఒక 1 year 2 years డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కావడానికి అవకాశం ఇవ్వడానికి ఇక్కడ అవకాశం అడగడానికి ఇక్కడికి వచ్చాం. క్యాండిడేట్స్ అండి, మాకు అప్పుడు కూడా ఆప్షన్స్ ఇవ్వలేదు. గర్ల్స్ బాయ్స్ అని ఏ ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. అప్పుడు నష్టపోయాము. ఎక్కడికో దూరంగా కన్సిడర్ చేయకుండా మాకంటే జూనియర్స్ అయినటువంటి వాళ్ళకు, మాకంటే చాలా 100లో ర్యాంక్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తున్నారు. బట్ మేము ఫస్ట్ ర్యాంక్లో ఉన్న టాప్ 100లో ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్ రావట్లేదు. కామన్ మెరిట్ తీసి మాకు ప్రమోషన్స్ ఇవ్వమనేసి మేము అడుగుతున్నాం. తెలుగు పండితులం టీజీటీ మేము చెప్పేది. మాకు 2018 నుండి ఇప్పటి వరకు ప్రమోషన్స్ లేవు. మా సొసైటీలో ఇప్పుడు ప్రమోషన్స్ ఇచ్చారు. 2019 రిక్రూట్మెంట్ పీజీటీసీ తీసుకున్నారు, 100% తీసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు 2019 వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు జేఎల్గా. అందులో 90 మందికి ప్రమోషన్స్ పోయాయి. అది ఏ పర్సెంటేజ్ తీశారు? 50 తీసారా, 70 తీసారా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు 50% అంటున్నారు. ఇప్పుడు మాకు టీజీటీసీగా ప్రమోషన్స్ ఇచ్చారు. ఎంత పర్సెంట్ ఇచ్చారు? ఓన్లీ 20% ఇచ్చారు. మాకు కనీసం 50% కానీ 70% కానీ ఇవ్వలేదు. కాబట్టి 30% కూడా మాకు రాలేదు. కాబట్టి మేము అనేది ఏంటి అంటే మాకు 70-30% ఇవ్వండి.